మన గురించి మనం ఎప్పటికైనా కానీ కొంతమంది చాలా ఎక్కువ అనుకుంటారు లేదా తక్కువ అనుకుంటారు. మేమేం కాదు లేదా లేని దానికన్నా ఎక్కువ ఊహించుకుంటారు లేదా తక్కువ ఊహించుకుంటారు. కానీ నిజానికి మనం కానీ మన దేశం కానీ గొప్పలేదు. మీకు మనకు తెలుసు, మన యొక్క శాస్త్రాలు చెప్తుంటాయి 84 లక్షల జన్మలలో చివరి జన్మ మానవ జన్మ. అవునా కదా? అది తెలుసు, బ్రహ్మంగారు కూడా చెప్తుంటారు. అటువంటి జన్మ వచ్చింది మనిషి జన్మకు. కాబట్టి మనం ప్రత్యేకమైన ఒక ముద్ర ప్రత్యేకంగా కలిగినాం. మన మనిషిగా ఉండడమే కాదు, అందులో 150 కాదు 160 పైన 180 పైన దేశాలు ఉన్నాయి యుఎన్ఓలో. అందులో భారతదేశం ఒకటి. భారతదేశంలో ఉండడం అనేది గొప్పతనం. మీరు గమనించండి, భారతదేశంలో పుట్టడం అనేది మన అదృష్టం. మనిషిగా పుట్టడం ఒక అదృష్టం, భారతదేశంలో పుట్టడము ఇంకా అదృష్టం. ఎందుకు భారతదేశంలో పుట్టడము? మన రష్యాలో పుడితే లేదా ఎడారి ప్రాంతంలో పుడితే ఏమవుతుందంటే మనది ఒక ప్రత్యేకమైన దేశం. ఈ దేశంలో ఈ యొక్క మన భారతదేశంలో ఇక్కడ మనం కాదు, మన కోసం భగవంతుడు అవతరించాడు. కనబడే భగవంతుడు, అంతలా ఉండే భగవంతుడు, శక్తివంతుడైన భగవంతుడు, దేవుడు ఒక మానవ రూపంలో మన దేశంలో మాత్రమే మనకు కనబడతాయి. శ్రీరాముడు, కృష్ణుడు, ద్వాపర యుగంలో, కలియుగంలో ఎంతోమంది, చాలామంది, ఆది శంకరాచార్యులు 8వ శతాబ్దంలో, అవును కదా? మళ్ళా ఎంతమంది అంది చెప్పండి. షిరిడి సాయిబాబా, సత్యసాయిబాబా, ఈ మధ్య ఈ సాధువులు, సంతులు, అక్కల్కోట్ మహారాజ్, మన తర్వాత మనకందరికీ చాలామందికి తెలుసు, పల్లెటూరు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి, పరమ పూజనీయ కదా యోగీశ్వరుడు. అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి పుట్టిన ప్రాంతం మనది, తెలుగు ప్రాంతం, అవునా కదా? సో ఈ రకంగా మన దేశం గొప్ప దేశం. ఎక్కడ కూడా మహాపురుషుడు జన్మించలేదు. బుద్ధుడు ఇక్కడే పుట్టాడు. మొన్న బుద్ధ పూర్ణిమ జరిగేది, వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమ నాడు బాగా మన బుద్ధుడు పుట్టాడు, సిద్ధార్థుడు పుట్టాడు. 2500 ఏళ్ళ క్రితం ఈ దేశంలో పుట్టాడు. మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర మార్చాడు. అట్లాంటి బుద్ధుడు, శంకరాచార్యుడు ఎంత గొప్పదండి. కాబట్టి ఇంకో రకం. ఇదే కాక మన దేశం చాలా, ఇప్పుడు మనమంతా అమెరికా పోతున్నాం. మన పిల్లలు అందరు కలిసి చదువుగా నేను చూస్తుంటాం, పిల్లలంతా కూడా బీటెక్ కానీ ఇంకా ఎంఎస్ అమెరికా పోతుంటారు. కానీ అంతకుముందు ఒక 15వ శతాబ్దం కన్నా ముందు కూడా అందరూ మన దేశంకి వచ్చేవాడు. ప్రతి ఒక్కరు మన దేశంకి రానివాడు ఎవరు లేడు. మనం నేర్చుకున్నారు. తక్షశిల యూనివర్సిటీ ఉంది, నలంద యూనివర్సిటీ ఉన్నది, అనేక రకమైన శాస్త్రాలు ఉన్నాయి, వైద్య శాస్త్రం ఉన్నది, సర్జరీ ఉన్నది, కళలు ఉన్నాయి. ఈ కళలు ఎక్కడ లేవు, మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ నేర్చుకోవడానికి ఎంతో మంది మన దగ్గరికి వస్తే, అవునా కదా? మనం నేర్చుకోవడమే కాదు, మన దేశంలో మన ఎంత గొప్ప దేశం అంటే మీరు గమనించేది కూడా ఆలోచిస్తే నేను ఎప్పుడు చెప్తుంటాను. కేవలము ఇన్ని దేశాలు ఉంటే మన దేశంపై ఎందుకు దాడి జరిగింది? అలెగ్జాండర్ ఆ కాలంలో క్రీస్తుపూర్వం అలెగ్జాండర్ వచ్చి ఎందుకు దాడి చేసినాడు? దాడి చేసి జీలం నది వద్ద ఓడిపోయినాడు పురుషోత్తం చేతిలో. కానీ చరిత్ర వేరే చెప్తుంది, పురుషోత్తుడు ఓడిపోయినాడు. కానీ అలెగ్జాండర్ కూడా, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కూడా మన దేశానికి దాడి చేసి ఓడిపోయి బయటపోయాడు. అంత వీరత్వం గల దేశం మాది. ఎందుకు మరి మన మీద దాడి చేయాలా? మరి చివరికి 9వ శతాబ్దంలో తురుష్కులు దాడి చేశారు, ఆ డచ్ వాళ్ళు చేశారు, ఫ్రెంచ్ వాళ్ళు చేశారు. ఎంతమంది అండి. సోమనాథ్ దేవాల 18 సార్లు, మహమ్మద్ కూడా 18 సార్లు కూడా కొట్టారు. అంటే ఇక్కడ ధనం ఉన్నది కాబట్టి, ఇక్కడ సంపద ఉన్నది, ఇక్కడ వైభవం ఉన్నది కదా. దొంగలు ఎవరు ఇంట్లో పడతారండి? కోటీశ్వరుడు ఇంట్లో పడతాడు, పూరి గుడిసెలు పడాడు కదా. ఈ దేశం మీద మాత్రమే మనం దోచుకోవడానికి అందరూ దాడి చేస్తాం. ఎందుకంటే మన దేశం గొప్ప దేశము, అందరూ భాగ్యవంత దేశం. కోటికి ఎన్నడూ ఆకలికి ఎన్నడూ అడలేదు. మన శాస్త్రంలో కూర్చుంటా, మనం భోజనం చేసేటప్పుడు ముందు చెప్తారు బయటకు వెళ్ళి, ఇప్పుడంటే ఒకటి బయటకు వెళ్ళి ఎవరైనా ఆకలితో ఉన్నారా, ఎవరైనా భోజనంకి వస్తారా, అతిథి దేవో భవ, అతిథి బయటకు పిలుస్తారు. వచ్చామా కాళ్ళు కడిగి మనం భోజనం పెడతాం. అతిథి దేవునితో సమానం. అంత గొప్ప దేశం. నాకు చూడండి, నేను చెప్తా, యువకులకు చెప్తున్నా, వి షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ కంట్రీ, వి షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ కల్చర్. అవునా కాదా? ఇంత ఇటువంటి దేశం. ధర్మసత్రాలు ఉన్నాయి. మీకు ఇంకోటి కూడా, ఈ మొత్తం ప్రపంచంలో ఎవడు అన్నదానం చేయడు, మనం మాత్రం అన్నదానం చేస్తాం. రోజు అన్నదానం చేస్తాం, పండుగ పూట చేస్తాం, ఏది అన్నదానం చేస్తాం. 10 మందికి పెట్టాలి. మనం ఫంక్షన్ చేసుకుంటే మన ఇంట్లో మనం తినం, చుట్టాలను పిలుస్తాం. చుట్టాలం కాదు, కులం పిలుస్తాం. కులం కాదు, ఇప్పుడు మొత్తం కులాలు చెరిగిపోయి అందరిని పిలుస్తాం. ప్రపంచం అంతా మనదే, ఊళ్ళో ఉన్నంత మనదే అని మనం పిలుస్తాం. ఎందుకంటే అంత ఆత్మీయత ఉన్నది. ఆ రకంగా అందరికీ భోజనం పెట్టాలి, పంచాలనే తాపత్రం.
మనం దాచుకోవాలా దాచుకోవాలని లేదు మన భారతీయులకు. సంపాదించిన దాన్ని 10 మందికి పెడతాం అన్నదాన రూపంలో. గుళ్ళు చూడండి, ఎక్కడెక్కడ చూడండి, మీరు చూడండి, పండుగ వచ్చిందంటే అన్నదానం కదా. అంత ఇంత కల్చర్ ఎక్కడన్నా ఉందా? ఇంత గొప్ప కల్చర్ ఉన్నది. నేను చెప్తుంటా మా పిల్లలకు, అమ్మాయిలకు అబ్బాయిలకి చెప్తారు, అరే ఏమనుకుంటారు, ఎన్ని కళలు ఉన్నాయి. ఇట్లాంటి మీ స్వర్ణకార వృత్తి ఉందనుకో, స్వర్ణకార వృత్తి ఎంత గొప్పదండి. ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయని, ఎంత మేధస్సు, ఎంత చిన్న పని, ఎంత సూక్ష్మమైన పని, ఎంత స్కిల్ కావాలా, మరి ఎంత గొప్పది అండి. చేనేత వస్తువులు అగ్గిపెట్టెలో కూడా, ఆ కాలంలో ఈ కాలంలో అగ్గిపెట్టెలో చేనేత చీరం పెట్టి పంపిన ఉన్నాయి. చూస్తుంటే గంటలు గంటలు మాట్లాడాలనిపిస్తుంది. అజంతా ఎల్లోరా అది ఆ దేవాలయం మొత్తం కొండను తోల్చి, మనం చూడలేదు అక్కడ ఔరంగాబాద్ దగ్గర కొండను తోల్చి మొత్తం శివ దేవాలయం నిర్మించారు. అంటే ఎంత శిల్పకారు. వాళ్ళకు ఒక డ్యాన్స్ మాత్రమే తెలుసు వాళ్ళకు. మనకు ఇక్కడ బ్రేక్ డ్యాన్స్ కదా, అన్ని డ్యాన్సులు తెలుసు మనకు. భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, కేరళకు పోతే అది, ఒడిస్సాకు పోతే ఒడిస్సీ, మణిపూర్కి పోతే మణిపూరి, ఉత్తర భారతంలో ఇంకొక ఎన్ని రకాల నృత్యాలు ఇవ్వండి. ప్రతి కళలో పొలమలు ఉన్నాయి. అన్ని కళలు మన దేశంలో ఉన్నాయి. ఇంత శక్తివంతమైన దేశం. అందుకే మన పైన దాడి చేసి ఒకటి నెమిలి సింహాసనం ఎత్తుకపోయినా గుర్తేనా, నెమిలి సింహాసనం నాసా. సో ఈ రకంగా కోహినూరు వజ్రం మనం ఎత్తుకపోయారు. ఎందుకు? మన బంగారు దేశం కాబట్టి. కానీ కార్యక్రమం ఏమైంది, అందరు దాడి చేసి అందరు దోసుకోవడం వల్ల మనము చరిత్ర మార్చిపోయి మీరంతా మూర్ఖులు. స్వామి వివేకానంద చాలా బాగా మాట్లాడతారు, అమెరికా మాట్లాడతారు. అందరు మనకి ఏమంటారు, మీరంతా ఇండియన్స్ ఆర్ పూర్, మీకు ఏం తెలియదు, చెట్టును పూజిస్తారు, అది పూజిస్తారు అని అందరూ మన హేళన చేస్తుంది. మీరంతా కూడా ఏంటి మాలా కాదు, మీరు సైంటిఫిక్ లేదు, కల్చర్ లేదు మీకు. అరే ఎద్దును పూజిస్తారా, ఇంకో దాన్ని పూజిస్తారా, చెట్టును పూజిస్తారా, నల్లదిని పూజిస్తారా, మూడు నమ్మకాలు అని చెప్పి ఇవ్వనని మన హేళన చేసేవాళ్ళు. అంటే ఈ దేశంలో మన దేశం అంటే చిన్నది. కానీ అమెరికాకు పోయి వివేకానందుడు లేదు మేము ఏం చేస్తున్నామంటే అది చిన్న చూపు కాదు, అది గొప్ప విశాల భావం. మీరు దేవుణ్ణి ఎక్కడ చూస్తారు? మేము దేవుణ్ణి గుళ్ళో చూస్తాం, దేవుణ్ణి విగ్రహంలో చూస్తాం, దేవుణ్ణి మనుషులు చూస్తాం, దేవుని బొమ్మలు చూస్తాం, దేవుని చెట్టులో చూస్తాం, నీళ్ళలో చూస్తాం, దాని పత్తాన్ని మొక్కుతామే, ఆఖరికి నాగుంబం కూడా మొక్కుతామే, గంగకు నైవేద్యం వేస్తామే. అవునా కదా? చూడండి, ఆలోచన చూడండి ఎట్లా ఉన్నది. అంటే ప్రతి దానిలో కూడా భగవంతుడు చూసే గొప్ప విశాల హృదయము కేవలం భారతీయులకు మాత్రం ఉన్నది. ఇంతటి శక్తివంతమైన దేశం, ఇంతటి ప్రేమ దేశం. మీరు పల్లెటూరులో, మీరు అంతా చాలామంది పల్లెటూరు, మీరు అంత పల్లెటూరులో పేరు పెట్టి పిలుస్తారండి ఎవరంటే? నేను అడుగుతుంటాను. మన కాలేజీ పిల్లలకి తెలియదు కానీ ఎక్కువ మందికి, సిటీ పిల్లలకి తెలియదు. పల్లెటూరులో ఎవరు పేరు పెట్టి పిల్లరు. కాకా అంటాడు, బావ అంటాడు, మామ అంటాడు, ఇంకేదో అంటాడు, అత్త అంటాడు. పక్కడు మన గోసాని, అరే మామ అంటుండు, మీకేనా మామ అవుతారే, అలా కులం వేరు, అరే అలా కులం వేరు, మా కులం గుర్తులేదు, కానీ ఆయన మామ అంటాడు, మాకు అత్త అంటాం. అంటే ఏ కులమైనా, ఏ స్థాయి అయినా, ఇంట్లో పనిచేసే నౌకరైనా కానీ యజమాని కాక అని, మామ అని, అత్త, అన్న అని, తమ్మ అని పిలిచే గొప్ప గొప్ప ప్రేమ హృదయం మనది. ఎంత గొప్ప ఏమండి. ఇప్పుడు మనం చదువుకొని, నాలాగా చదువుకొని, ఇన్షర్ట్ వేసుకొని, సార్ మేడం మనం అంటుంటాం. పెద్ద మీటింగ్ జరుగుతుంటాయి, ఇప్పుడు అవుతున్నాయి. ఏమంటారు గుర్తు ఇంగ్లీష్లో? డియర్ సర్స్ అండ్ మేడం అండ్ సర్స్ అంటారు. డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటారు ఇంగ్లీష్లో, లేడీస్ జెంటిల్మెన్. మనం ఏమంటాం? స్వామి వివేకానంద పోయి, నాకు ఏం గమ్మత్ ఏంటంటే, స్వామి వివేకానంద పోయి చికాగోలో పోయి 1983 లోపల అక్కడ పోయి సెప్టెంబర్ 11 పోయి డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. ఏమనలేదండి ఆయన. డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. అంటే అమెరికా సోదరి అన్నారు అన్నారు. అనగానే చప్పట్లు కొట్టాడు, ఒక్కొక్కటి లేచేసి చప్పట్లు కొట్టుడు. స్వామి వివేకానందకు అర్థం కాదు, నాకు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు? ఏం మాట్లాడు మామూలు విషయం. మనకు స్కూల్లో పిల్లలు లేకపోతే మాట్లాడరా అంటే ఆయన లేచి ఇట్లా చేయగట్టుకొని సోదరి అన్నారా అంటాడు. కానీ మనం కామన్నది. కానీ అక్కడ కాదు, అక్కడ మగవాళ్ళు చూస్తారు, ఆడవాళ్ళు చూస్తారు. కానీ మన దేశంలో మాత్రమే ఒక స్త్రీని తల్లిగా పూజిస్తాం, ఒక చిన్న పిల్లని అమ్మ అని పిలుస్తాం, ఒక 20 ఏళ్ళ ఆమెని అమ్మ అని పిలుస్తాం, 40 ఏళ్ళ ఆమెను అమ్మ అనిస్తాం, ముసలమ్మని కూడా అమ్మ అని పిలుస్తాం. 6 ఏళ్ళ నుంచి మొదలుకొని 60 ఏళ్ళ దాకా ఉన్నా కాదు, ముసలైన వాళ్ళని అమ్మ అని పిలిచే తత్వము గొప్ప గుణం మనది. తల్లిని చూసే గుణం గొప్పగా ఉన్నది. ఎక్కడ ఉన్నది? ఇప్పుడు వేరియేషన్ ఉన్నదా? మన కల్చర్లో మాత్రం ఉన్నది. ఆ తల్లి కాదు ప్రతి కదా. మాతృదేవోభవ అన్నాడు, అన్నాడని మాతృదేవ అన్నాం. అరే గుడి కూకితే పోకపోయా, పూజ చేయకు ముందు పొద్దున్న లేవాలని మీ తల్లిదండ్రులు కాలు మొక్కని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు? మనం చెప్తాం. ఇప్పటి బెంగాల్ పోతే కొత్త వాళ్ళు వస్తే ఎవరైనా కానీ కాలు మొక్కుతారు. మీ బెంగాల్ పశ్చిమ బెంగాల్ ఆ సైడ్లో కల్చర్ అది. మనం కూడా కాలు మొక్కుతాం.
లేదా ఇట్లా నమస్కారం అంటాం, ఇప్పుడు ఇట్లా నమస్తే ఇట్లా అంటాడు, పిల్లాడు ఇట్లా అంటాడు, ఆంటీ అంటాడు, ఆంకుల్ అంటాడు. ఆంకుల్ అంటే ఏం తెలియదు, ఆంటీ అంటే ఏం తెలియదు, వయసు లేదు, అమ్మ అని పిలిచే తత్వం లేదే. మరి ఇంత గొప్ప కల్చరు, ఇంత దేశము, ఇంత అంత మరి ఇవల్ల ఎట్లయిపోయింది మన ఆఖరికి చివరికి? ఎటు పోతున్నాయి సమాజం? మనం చూస్తే ఎటు పోతున్న సమాజం అంటే మనం రకరకాల వెళ్ళిపోతున్నాయి. ఈ 10 ఏళ్లలో మనం పెరిగినాం, అంతకుముందు అడక్క తిన్నాం. అమెరికా నుంచి గోధుమలు వచ్చేది, మీకు తెలుసో తెలియదు. నేను చిన్నప్పుడు అయ్యేటప్పుడు పాలపొడి వస్తున్నాం స్కూల్కు. ఆ పాలపొడి కలిపి మాకు పాలు పోసేది, నాకు గుర్తుంది. అంటే పాలపొడి వచ్చేది, గోధుమలు వచ్చేది. ఇవాళ మనం ఎగుమతి చేస్తున్నాం. ఈరోజు 10 ఏళ్ళ తర్వాత మన దేశం ఏ స్థాయిలో ఉందంటే ఆర్థికంగా 5వ పొజిషన్లో ఉంది. ఆర్థికంగా 5వ పొజిషన్లో ఉంది. ఆనాడు కంప్యూటర్ ఇరా అంటే అమెరికా కూడా కంప్యూటర్ ఇవ్వలేదు. ఇవాళ కంప్యూటర్ కాదు, మనమే కంప్యూటర్ చిప్స్ తయారు చేస్తున్నాం, మనమే సెల్ ఫోన్ తయారు చేస్తున్నాం, మనమే మిజిల్స్ తయారు చేస్తున్నాం, అవునా కాదా? మనమే విమానాలు తయారు చేస్తున్నాం, అన్నీ మనమే తయారు చేస్తున్నాం. ఈ 10 ఏళ్ళలో ఎట్లయిపోయింది? ఇది కావాల్సింది. సో ఇప్పుడు మాట్లాడుకునే PM విశ్వకర్మ యోజన లక్ష్యం ఏంటంటే మీరంతా శక్తివంతులుగా మారడం. పెద్దవాళ్ళ నుంచి మొదలుకొని చిన్నవాళ్ళ వరకు, పెద్దవాళ్ళతో దేశం బాగుపడతా అనుకోకండి. పెద్దవాళ్ళు అంటే పెద్ద చదువుకున్నవాడికి చదువులేదు. పెద్దవాళ్ళ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరు శక్తివంతులు కావాలా. ఆ శక్తి కావాలా, శక్తివంతులుగా చేయాలనే లక్ష్యం ఏంటంటే PM విశ్వకర్మ యొక్క యోజన. మీకు అందరికీ కూడా స్కిల్స్ ఉన్నాయి, వాటికి నైపుణ్యాన్ని పెంపొందడము, ట్రైనింగ్ ఇవ్వడము, అవగాహన కల్పించడము కదా. టూల్ కిట్స్ కొత్త పరికరాలు వచ్చేసినాయి, కొత్త పరికరాలను పరిచయం చేయడము. పెట్టుబడి కావాలా, పెట్టుబడి ఇవ్వడము, మినిమం పెట్టుబడి, వడ్డీ లేకుండా పెట్టుబడి, తక్కువ వడ్డీతో ఇంకా పెట్టుబడి, ఎన్నైతే అన్ని ఒక సర్టిఫికేటు. ఎంత తాపత్రయం అండి! ఒక చేపలు పట్టే వాళ్ళ గురించి, ఒక విశ్వకర్మ కాదు, ప్రతి ఒక్క కులం గురించి ఆలోచించే, కుల వృత్తులు పెంపొందించే కుల వృత్తులు. మన దేశం భాగ్యవంతంగా ఉండే, ఎందుకంటే కుల వృత్తులు ఉన్నాయి. ప్రతి ఒక్క ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరు కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగని ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరికి మనకి గంపెడు ఎన్ని ఇచ్చేది మీకు గుర్తు లేదు, గంపెడు ఎన్ని అవనిచ్చేది, తిండి వచ్చేది. మరి ఇవాళ కుల వృత్తులు పోయినాయి. ఆ కుల వృత్తుల లోపలైనా నైపుణ్యం పెరగాల. ఈ ప్రతి ఒక్కరికి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం రాదు మనం అనుకుంటాం, ప్రభుత్వ ఉద్యోగాలు రావు, మన పిల్లలకి చెప్పాలి, వస్తాయి అవి ఏ సంగతి. కానీ మన నైపుణ్యం పెంచుకున్నట్టయితే మనం శక్తివంతులు కావాలి. సో మన దేశం శక్తివంతులు కావాలంటే వ్యక్తిగతంగా మనం శక్తివంతులు కావాలి. వ్యక్తిగతంగా శక్తివంతులు కావాలంటే మనం ఆర్థికంగా డెవలప్ కావాలి. నాకు తెలిసి చాలా అంటే ఇప్పుడు నాకు దాదాపు 65 ఏళ్ళు దాటిపోయినాయి. నాకు ఇప్పుడేమో సార్ డబ్బు ఉంటేనే ఎక్కువ విలువ అనిపిస్తున్నది. డబ్బు ఉంటే చాలు, ధనం మూలం మీద జగత్. ఎంత డబ్బు ఉంటే అంత గొప్ప విలువ. పెద్ద కాళ్ళకెళ్ళి దిగుతే విలువ, 4 ఉంగరాలు చేతుకుంటే విలువ, దొడ్డు ఉంటే విలువ. అది ఏమైనా కానీ అంటే డబ్బు మీద డబ్బు అంటే ఆర్థిక పుష్టి అంటే డబ్బుతోనే. అంతకుముందు డబ్బు మన దగ్గర ఉండే సంపద, ఐశ్వర్యము. డబ్బు అంటే ఏంది? ఐశ్వర్యము. డబ్బు అంటే నోట్లు కాదు, ఐశ్వర్యం ఉండాలి. ఐశ్వర్యంగా దేశంగా మనం మారాలంటే మన కుటుంబము వ్యక్తిగతంగా ఈ అబ్బాయి ఆ అబ్బాయి వాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు సంపాదించగలగాలి. ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించగలగాలి. ఇప్పుడు ఏమన్నా మన జనాలు డబ్బు సంపాదించడం లేదు మన దగ్గర. ఇంట్లో ఒక్కరు సంపాదిస్తాడు. మన పిల్లవాడు డిగ్రీ అయిపోతుంది, పిఎస్సీ అయిపోతుంది, ఇంకేది బీటెక్ అవుతుంది, నాన్న డబ్బులు అని అడుగుతుంటాడు కదా. కానీ అట్లా కాదు కదా. ఒక స్థాయి రాగానే, ఒక వయసు రాగానే డబ్బు సంపాదించగలగాల. ప్రతి ఒక్క డబ్బు సంపాదించగలగాల. డబ్బు సంపాదిస్తే కుటుంబం బాగుపడుతుందండి. మనం డబ్బు సంపాదించాలంటే మనకున్న స్కిల్ని డెవలప్ చేయాలి. ఎట్లా ఉపయోగించాలో తెలియాలి. మన అవసరం కనుక్కోవాలా, పని చేయాలి. టైం దొరికితే ఎక్కడ టైం దొరికితే అంటే సమయాన్ని మార్చుకోవాలా. ఇట్లా అనుకుంటే కుదరదు. నేను చూశాను, మీ వృత్తే కాదు, మీ వృత్తిగా నేను కూర్చోండి, వేరే వృత్తితో అనుకుని చెప్పాను. మొన్న ఫోన్ చేస్తే సార్ మీరు నాతో పని ఉన్నా కదా, పని అదే 700 ఇస్తేనే వస్తానే అన్నాడు. 700 రూపాయలు ఇస్తాను వస్తా అంటే పనులు లేదు, 700 రూపాయలు ఇస్తాను. ఇవ్వకపోతే ఖాళీగా ఉంటాడు. కానీ ఇంకోదాం ఫోన్ చేశాను, వేరే అతనికి ఫోన్ చేయగానే తక్కువ వచ్చేసి సార్ నా ఏది ఎక్కుతాం, ఏ సబ్జెక్ట్ ఎక్కుతాం, ఇది బాగుంది సరే ఇది ఖరాబ్ అయిపోయింది, నీకు రిపేరు 300 రూపాయలు ఇది పడుతుంది, నా కూలీ 200, 500 తీసుకుని పోయినాడు. గంట లోపల 500 సంపాదించిపోయినాడు. గంటకు 500 సంపాదిస్తే రోజు 2 గంటల పనులు 2 చోట్ల పని చేస్తే ఎంత? 1000 రూపాయలు. వేరే వృత్తి, మీ వృత్తి గురించి కాదు చెప్పేది, అంటే వేరే వృత్తి అని చెప్తున్నాను కదా. చిన్న రిపేర్ చేయడానికి కూడా 1000 రూపాయలు కావాలంటే కాదు కదా. తక్కువ 200, 300 అంటే 10 చోట్ల నుంచి మనం సంపాదించగలం. 10 చోట్ల నుంచి సంపాదించగలగాలి. ఒక నల్ల నుంచి నీళ్ళు వస్తే, ఒక దాని నీళ్ళు వస్తాయి అనుకోండి, పర్వాలేదు. అక్కడ నల్ల బంద్ అయిపోతే నీళ్ళు రావు. కానీ 4 చోట్ల నుంచి 5 చోట్ల నల్లలు ఉన్నాయనుకోండి, ఒకటి బంధాన్ని ఇంకో నడుస్తుంటుంది. మన వృత్తిలో కూడా రకరకాల మార్గాల ద్వారా మనము మన వృత్తి ప్రధానంగా తీసుకొని ఆ వృత్తి ఆధారంగా ఇంకా సంపాదిస్తూ ఇంకా అదనంగా ఏం సంపాదించగలుగుతాం.
నాకు గుర్తున్న కుటుంబం ఉన్నది. ఆమె ఏం చేసిందంటే కుట్టు పని పెట్టి నేర్చుకుంది. కుట్టు పని నేర్చుకొని మిషన్ కొనుక్కున్నది. ఇంకా 10 మంది కావాలి, పీకో పాలు అవన్నీ నేర్చుకుంది, ఎంబ్రాయిడరీ నేర్చుకుంది. ఈరోజు ఆమె ఆదాయం ₹1,00,000. ఈరోజు మహిళలు బాగా సంపాదిస్తున్నారమ్మా. మీకు తెలుసు, మగవాళ్ళ కంటే చాలా గొప్ప మహిళలు సంపాదించిన మహిళ లేదు. ఏ వయసులో కానీ వాళ్ళు డబ్బు సంపాదిస్తారు. చెయ్యని చదువుకున్న ఆడవాళ్ళు కూడా ఈరోజు డబ్బు సంపాదిస్తున్నారు, పని చేస్తున్నారు. చివరికి జొండొట్టలు అమ్మే వాళ్ళని చూశాను. నేను చూస్తే అమ్మ ఇంత రోజుకు 400 సంపాదిస్తానండి, 2 గంటల్లో 400 సంపాదిస్తాను. ఒక మాట చెప్తున్నాను, రకరకాలుగా వాళ్ళు చేస్తున్నాను. సో ఇంట్లో ప్రతి ఒక్క వ్యక్తి సంపాదించగలిగితే ఏమైతాయంటే మనం కుటుంబంలో అబ్బావుతుంది. సంపాదించడం కాదు, ఇక్కడ కొంత సంపాదించిన దానిలో ఎంతమంది ఉన్నారండి? సంపాదించడం ఎంతమంది దాచిపెట్టి పొదుపు చేస్తుందండి? రూపాయి సంపాదించి ₹2 ఖర్చు పెడితే ఏమవుతుందండి? ఇక్కడే మన లోపం అవుతుంది. మన కుటుంబాలు ఎందుకు దెబ్బతింటాయంటే ₹10 సంపాదిస్తే ₹12 ఖర్చు పెడతాం. అవునా కదా? ₹10 సంపాదిస్తే ₹5 ఖర్చు పెట్టి ₹5 జమ చేసే తత్వం లేదు. ఆడవాళ్ళకు ఉంటుంది. ఆడవాళ్ళు రూపాయి డబ్బు జమ చేస్తుంటారు. మనం ఏం చేస్తాం? కొత్త ₹10 రాగానే ముందే ప్లాన్, ₹10 కాగానే ₹20 ఖర్చు ఖర్చు చేయాలి. ₹20 ఖర్చు చేస్తే ఇంకేముంటుంది? మైనస్ అవుతుంది. మరి సంపాదించడం ముఖ్యంగా సంపాదించడం కాకుండా పొదుపు చేయడం ముఖ్యము. ఆ పొదుపుని మళ్ళీ దాన్ని రీఇన్వెస్ట్ చేయడం ముఖ్యం. రూపాయి జమేస్తే ₹10 నెలకు ₹1000 2,000 రోజుకు ₹50 డబ్బులు వేయండి. డబ్బులు వేసి ₹50 ఇంటూ 1,500 అయిపోతుంది. నెలకు ఆడవాళ్ళ దగ్గర ఉంటాయి. సమయం మీరు అడగండి, మీ ఆ ఇంట్లో టక్కన ₹1000 ఇస్తారు. ఎందుకంటే వేసేది ₹50-20 దమ్మ వేస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తాం? 50 ఉంటే 100 ఉంటే మనకు ఇట్లా మన దురద పెడుతుంది, ఖర్చు పెట్టేస్తాం. అవసరం లేకుండా ఖర్చు పెడతాం. మన కోసం ఖర్చు పెట్టుకోవడం తప్పు కాదు కదా, కానీ ఆనందం కోసం ఖర్చు పెట్టడం, అవసరం లేకుండా ఖర్చు పెట్టడం అనేది తప్పు. ఈరోజు అవసరం లేకుండా ఖర్చు పెట్టాలి. ఇలా ఖర్చు పెట్టడానికి ముందు డబ్బులు దొరికేది కాబట్టి డబ్బులు ఉన్నాయి, క్రెడిట్ కార్డు ఉన్నాయి. ఇప్పుడు ఈ అబ్బాయిని అనుకోండి, ఒక లోన్ క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డు పెడితే అయిపోయి లోన్ తీసుకోవాలి. క్రెడిట్ కార్డు 45 రోజులు ఫ్రీ. మీకు గుర్తా? క్రెడిట్ కార్డుతో 40 రోజుల తర్వాత పైసలు కట్టాలి. క్రెడిట్ కార్డుతో కడతాడు, ఇక సంపాదించాలి. ఎట్లా ఉన్నదాన్ని? అది అమెరికా కల్చర్, మన కల్చర్ కాదు. సో ఈ రకంగా మనకు బ్యాంకు మీరు పోయి అడగండి, మేము చూడగానే బాగున్నాక 10 లక్షలు కూడా ఇస్తాడు. 10 లక్షలు ఇవ్వడం పెద్ద మాట కాదు. వాడు ఏం పెద్దవాడిని తీసుకోవడం పెద్దగాడు. ఆ 10 లక్షలు తిరిగి మనం కట్టాలి కదా, అది నేను గమనించి చెప్పేది. 10 లక్షలు తీసుకుంటాం. 10 లక్షలు తీసుకొని మనం వేస్తాం 10 లక్షలు దాన్ని, ఈ 20 లక్షలు దాన్ని మిస్యూజ్ చేసాం అనుకోండి, అయిపోయాయి. నేను అదే చెప్తుంటా, యువకులు చెప్తుంటారు, ఇంకా లోన్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని సద్వినియోగం చేసుకోవడము, దాని పైసలకు జమ చేయడము, ఇంకా రూపాయికి ₹10 సంపాదించడం ఎలా అనే దాని గురించి ఉంటే ఏం కాదు. సో ఈ రకంగా డబ్బులు సంపాదించుకోవడం అనేది, పొదుపు చేసుకోవడము, ఇది మరి ఎంత కావాలంటే మనం శారీరకంగా బలంగా ఉండాలి. మనమంతా. శారీరకంగా ఎంతమంది బలంగా ఉన్నారో అంటే నాకు తెలియదు, మీకు తెలుసు. శారీరకంగా బలంగా ఆడగాని మోగాని శారీరకంగా బలంగా ఉండాలి. ఈరోజు 20 ఏళ్ళ యువకుడు కూడా, 25 ఏళ్ళ యువకుడు, ఇట్లా యువకుడు ఎట్లా ఉండాలి? ఈ అబ్బాయి లాగా ఉండాలి. ఇట్లా జిమ్కి పోతున్నట్టు వ్యాయామశాలకు పోయి, ఇట్లా వ్యాయామశాలకు పోయి కండలు పెంచే ప్రయత్నం చేయాలి. మంచి ఆహారం తినాలి. ఆహారం అంటే మటన్ చికెన్ కాదు, అన్నం సాంబార్ కూర అవి తినడం కాదు. లోకల్లో దొరికే పండు తినదాలు. నీళ్ళు మంచిగా తాగాలి. నేను దీని మీద సూచిస్తుంటాను. నీళ్ళు కూడా తాగాలి, 5 లీటర్ల నీళ్ళు తాగాలి. నేను 20 ఏళ్ళ 5 లీటర్ల నీళ్ళు రోజు తాగుతాను. రోజు పొద్దున్నే 1.5 లీటర్ నీళ్ళు తాగుతాను. భోజనం చేసిన తర్వాత 1.5 గంట తర్వాత నీళ్ళు తాగలేను. 20 ఏళ్ళు అవుతుంది, ఆ తర్వాత నీళ్ళు తాగుతాను. పచ్చి పల్లీలు తినాలి. బెల్లం ఉంటుంది. బెల్లం తింటే ఏమవుతుంది? మనం బెల్లం తింటే అయిపోతాం. బెల్లం పల్లీలు మీకు తెలియదు కానీ చెప్పేది ఏదో సార్ కొత్త చెప్తా, ఏం చెప్తాను లేదు, కొత్త ఏం చెప్పి మీకు ఆలోచన కనిపిస్తుంది. బెల్లం పల్లీలు తినడం ఆరోగ్యంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ 13 ఉండాలి అందరికీ, 9-10 ఉంటుందండి. బి కాంప్లెక్స్ వాడుతుంది. ఎందుకు వాడాలి? బాగా టాబ్లెట్ అవసరం ఏమున్నది అసలు? బెల్లం పల్లి తింటే ఏ టాబ్లెట్ ఎక్కర్లేదు, ఆడవాళ్ళకి మగవాళ్ళకేం అక్కర్లేదు. ఒక జామకాయ తింటుందా, ఒక దోసకాయ తింటుందా, ఒక మక్క తింటుందా, అయిపోయాయి. కోడి కోసుకొని తినాల్సిన పని లేదు కదా. సో ఈ రకంగా తినే అలవాట్లు మార్చుకోవాలి. నిజంగా చెప్తున్నా, మనం ఎప్పుడంటే నేను చెప్తున్నా, నాకు బాధ ఏమనిపిస్తుంది అంటే ఈ యువకులు కానీ పెద్దవాళ్ళని దేశం గురించి మాట్లాడతారు. ओ क्या वो कर रहा मोदी जी, क्या वो ट्रंप क्या कर रहा, उन्हें क्या कर रहा, इन्हें क्या कर, वो सब लोग वही बात करते रहते हैं, ये कर रहे वार कर। अरे वो लोग क्या कर रहे, वो करे, वो सोचो मत, पर तुम क्या कर रहे, तुम्हारे लिए क्या सोच रहे, మీ గురించి నేను ఆలోచిస్తున్నామా? ఏమైనా ఆలోచిస్తావు? నువ్వు దేశం గురించి కాదు కదా, నీ కుటుంబం గురించి ఆలోచిస్తావు. నీ ఆరోగ్యం ఎలా ఉందో ఆలోచిస్తావా? నీ కుటుంబం ఎలా ఉందో ఆలోచిస్తావా? నువ్వు ఆనందంగా ఉన్నావా? ఇంటికి పోయి అన్నం తింటూ ఉంటే ఇలా ఏమైంది, కల్చర్ ఏమైందంటే అన్నం తింటున్నాం. అన్నం తింటప్పుడు ఎవరైనా కానీ మీరు గమనించండి, మనం మన దేశంలో అన్నం తినడం అంటే మా పెద్ద గొప్ప కార్యం. కాలు కడుక్కొని చెప్పులు లేకుండా అన్నం తింటాం, కింద కూర్చొని తింటాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మా తాత చదువుకోలేదు. అలా పొద్దున్న కానీ ఇట్లా భూమికి మొక్కురా అన్నాడు, బొక్కుమన్నాడు. ఇట్లా నేను చూస్తుంటే మా అన్నకి ఇట్లా గుత్త తీసి ఇట్లా అని ఇట్లా పెట్టేస్తుండే. నాకు అర్థంగా ఇట్లా ఎందుకు ఏం తాత ఇట్లా అంటే ఏం లేదు, దేవుని మొక్కుతున్నాడు అంటే దేవుడు మన హృదయంలో ఉన్నాడు. చూడు,
దేవుడు మన హృదయంలో ఉన్నాడు. అంత తత్వం అది. మనం వీళ్ళు ఏం తింటున్నాము అంటే ఎంతమంది భోజనం పెట్టి ఇంట్లో కూడా బయట సంగతి ఇంట్లో భోజనం పెట్టా ఇంట్లో పోయి కూర్చొని మరి ఆమె ఎంత కష్టపడి అంకాయ కూర వండింది, మరి సాంబార్ అయింది, అన్నం పెట్టింది, రొట్టె పెట్టింది, అది ఇలా కూర బాగుంది, ఎంతమంది మెచ్చుకుంటారండి. ఇలా కూర బాగుంది, అమ్మకాయ కూర బాగుంది, ఎంత బాగుంది, నీళ్ళు ఊరుతున్నాయి, నాకు నిజంగా నీళ్ళు ఊరుతున్నాయని అని అనేవాళ్ళు ఎంతమంది అండి. మైండ్ని ఇన్వాల్వ్ చేసి మనం బతికేది ఆహారం తింటేనే బతుకుతాం కదండి. ఆ తినేటప్పుడు ఒక యజ్ఞంలాగా ఒక పవిత్రకారంగా మంచిగా కూర్చుని ఆహారంగా పశువుతండి సెల్ ఫోన్ బంద్ చేసి మంచిగా బాగా మాట్లాడుతూ చేస్తూ అన్నాన్ని సాధ్యాలు చెప్పుకుంటారు కూడా మంత్రం చదవమని కదా. ఆ మంత్రం చదవకుండా ఏం కాదు, మామూలుగా మొక్కి చేస్తే ఎంత బాగుంది అంటే మీకు చెప్తాను. నేను సైన్స్ అయితే ఆ సైన్స్ మీరు ఎప్పుడైతే అనుకుంటారో బాగుంది అనుకుంటారో మీకు నోట్లో నీళ్ళు ఉంటాయి. నీళ్ళు అంటే నీళ్ళు కావాలి, ఎంజాయిమ్స్. ఇక్కడ ఎంజాయిమ్స్ ఊరుతాయి, లోపల పొట్ట లోపల ఎంజాయిమ్స్ ఊరుతాయి, అప్పుడు జీర్ణమవుతాను. కొంతమందికి అన్నం అబ్బా సార్ మొత్తం కడవంతా ఉబ్బిపోయింది సార్, అంతా గ్యాస్ అంటారు. ఎందుకు గ్యాస్ ఉండదు? ఆ తినేది చికెనా మటనా అంకా కూరనా ఏ అంకాన తినేది తేలి ఎటో చూసుకునేది తింటూ ఉంటాడు. అయిపోయి అమ్మ ఇవాళ ఏ కల్చర్ అయిపోయిందండి. నేను మా కూతురింటికి పోయినా, మన హైదరాబాద్లో కూతురింటికి పోగానే వానికి తినరా అంటే వానికి 1.5 2 years ఓల్డ్ తినరా అంటే వాడు తింటాడు. తినలేకపోతే సెల్ ఫోన్ దూడబట్టే ఈ నోట్లో కూర్చోబట్టే. ఏంటి ఓ 2 ఏళ్ళ పిల్లవానికి సెల్ ఫోన్ ఇచ్చి నోట్లో తల్లి తిను అని పెడితే అది ఏమైనా ఉంటుందండి. ఇప్పుడే ఆకదు మనం ఇప్పుడు అయిపోయినా వాళ్ళు ఇప్పుడే చెడిపోయారు. మన పిల్లలు ఇప్పుడే చెడిపోతారు, మన మనమరాలు ఇప్పుడే చెడిపోతున్నారు. ఇప్పుడు మనం గమనిస్తలేము. పెట్టుకోండి ఆడుకొని సెల్ ఫోన్ ఇచ్చి ఏంగా ఆడ ఎగురుతాడు దుంకుని సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఈ పిల్లలు సెల్ ఫోన్ లేకపోతే ఇస్తావా కొనిపిస్తావా ఒక తల్లింపులు అడుగుతాడు. కాలేజీ పిల్లలు నేను చూస్తుంటాను. తల్లి కూలిపోయి సెల్ ఫోన్ ఇస్తా కొని 10,000 20,000 30,000 అవసరం కొనియాలి. పోనీ ఆల సంగతి కొని ఈ చిన్న పిల్లలకి సెల్ ఫోన్ ఏమని అరే మనం ఎటుపోతున్నాము, ఏం చేస్తుంది మీకు? నేను వచ్చింది వీరగం చెప్పడానికి, చిన్న విషయాలు మీకు చెప్పడానికి వచ్చిన. ఈ సమాజాన్ని మారుస్తుంది, సమాజం గతి మారుస్తుంది, సమాజం జరిగిపోతున్నది, మన ఆరోగ్యం జరిగిపోతున్నది. హాయిగా మంచిగా తింటే ఏమైతే మంచి అయిపోతుంది. అవునా కాదా? ఎంతమందికి అలవాట్లు రకరకాల కొంతమంది అయిపోయారు. ఈ రోజులో యువకులు కూడా తాగుతారు. ముందు పెద్ద మనుషులు తాగేది 70 ఏళ్ళు 60 ఏళ్ళు ఇంత చుట్టం వచ్చిందంటే కోడి కోసి 10 మందికి పెట్టి ఇంత తాగేది. ఒక్క కోడి కోసి 10 మందిని పిలిచేది. నాకు గుర్తున్నది. ఒకసారి మా చుట్టాలింటికి పోయినా పోతే కోడిని దొరకబట్టి కోడి కోసేసి ఒక్కొక్క ముక్క ఇంత పులుసు కోసేది. ఇప్పుడైనా పావుకిలో పెట్టినా తినేది లేదు కదా. అదే కాదు ఇంకేదైనా తాగుడు కావాలా. ఈరోజు యువత అయిపోయింది. నాకు ఎంత బాధ అనిపిస్తుంటుంది. నేను పోతుంటే మనం చూస్తుంటే సురేష్ అలా పోతుంటే సాయంత్రం 5-6 గంటల కాడ పెద్ద క్యూ, తిరుమల పెట్రోల్ బంక్ దగ్గర క్యూ, ఆడకు ఎటువైనా క్యూ ఉంటుంది. మాకు ఎవరు కొంటున్నాడు? పిల్లలు కొంటారు. ఎవరు కొంటున్నాడు? 15 ఏళ్ళు 18 20 ఏళ్ళు ఎవరు కొంటున్నాడు? పని చేస్తుండే సోమవారం హప్తారాగానే 4 రోజులు పని బంద్. నేను చెప్పిన 5 ఏళ్ళు పని ఎవరు రాలంటే సార్ రాడు సార్ 3 రోజులు రాస్తారు. సోమవారం నేను పైసలు ఇచ్చినా కదా 3 రోజుల దాకా కనబడతాడు అన్నమాట. అది ఎటు పోతుంది? కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నామే, ఒక పని చేస్తున్నామే. ఆ యువకుడు 25 ఏళ్ళ యువకుడు సంపాదించినంతా కూడా తాగడానికి పెడితే తాగడం వల్ల మన ఆరోగ్యం జరిగిపోతుంది, కుటుంబం పాడవుతుంది, భార్య పిల్లలు జరిగిపోతున్నారే అని ఆలోచన లేదా? మన భార్య గురించి మన పిల్లల గురించి ఆలోచన లేకపోతే ఎట్లా అండి? ఎందుకు తాగాలి, అవసరం ఉందా అనుకుంటే కాదు. వీరబ్రహ్మ స్వామి నామాను అనుకోదు. వీర ఎంత గొప్ప వ్యక్తి అని ఆయన మొత్తం ఇప్పుడే చెప్పేసిన. ఏ రోజు జరగబోదు అంతా కూడా మన మీరు రైన్ ఏమన్నా నేను చదువుతారా కాలజ్ఞాన తత్వాలు ఉన్నాయి అన్న. కాలజ్ఞాన తత్వంలో లేనిది లేదు అని చెప్పేసాడు. ఇదంతా ముందు జరగబోయేదంతా చెప్పేశాడు. దాన్ని చూస్తే నాకు భయం పడుతుంది. ఈ పట్ట కూర్చుంది. దానికి కాకుండా అంటే మనం ఏంటంటే మనం ఈ రకంగా మన ఆలోచనలు మార్చుకోవాలి, మన మెంటాలిటీ మార్చుకోవాలి, మన రిలేషన్స్ మార్చుకోవాలి, మన అలవాట్లు మార్చుకోవాలి, మన శక్తివంతులు కావాలా. ఇలా ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నాడు? ఎందుకు ఆరోగ్యం అంటే మైండ్ ఆరోగ్యంగా ఉండట్లేదు. మన అందరూ ప్రేమపోతూ ఉండేది. ఇవాళ ఏమైపోయిందంటే మొత్తం దేశాలు విరిగిపోయినాయి. ఇలా మీకు తెలుసా తెలియదు అన్నదమ్ముల మధ్య మాటలు లేవు. అన్న కొడుకు వాడు అమెరికా పోతుండ నా కొడుకు పోలే వాడు పోతున్నాడు అని బిడ్డ పెళ్ళి నా బిడ్డ పెళ్ళి కాలేదు. ఇక మనకి ఇది అరే ఎవరైతే ఏమున్నది మన అన్న కానీ తమ్ముడు కానీ చెల్లె కానీ వాళ్ళ పిల్లలు ఎదుగుతా మన పిల్లలు కాకపోవచ్చు, మన పిల్లలు ఎదగకపోవచ్చు. తప్ప దానికి ఎవరు ఏం చేయలేరు కదా. కానీ అందరినీ ప్రేమించగలిగితే ప్రతి ఒక్కరు మనవాళ్ళు అనుకోగలిగితే మనకు మైండ్ ఉందండి. అసూయ. అందుకే మనకు శత్రువులు ఎక్కడ లేరండి. శత్రువులు ఎవరు ఉన్నారంటే ఆకులు 3 శత్రువులు. ఈ వాడు వీడు ఓడు శత్రువులు లేడు. శత్రువులు మనకే లోపల ఉన్నారు. 6 శత్రువులు ఉన్నారు. కామ క్రోధ మద మాత్సర్యాలు గుర్తు 6 ఉన్నారు. మనం హాయిగా మైండ్ హాయిగా ఉంటే అందరినీ ప్రేమించండి, అందరినీ హాయిగా మాట్లాడండి, అన్న తమ్మ అని మాట్లాడండి. లోభం వద్దు, కోరికలు ఎక్కద్దు కదా. ఉన్నదంతా తృప్తి పడదాం. తృప్తి సంపాదిద్దాం, డబ్బు రూపాయి కూర పెడదాం, కానీ అవసరం ఉందా ఖర్చు పెడదాం.
ఇలా గమ్మత్తే నిరాడంబర జీవనం చాలా కష్టం. డబ్బు సంపాదించిన తర్వాత నడుచుకుంటూ పోతే అరే రా చెట్లు ఆపి సార్ మేము విడిచిపెట్టమంటామా అంటాడు. ముందు నడిచిపోతే ఎవరు ఏమని కాదు, ఎవరైనా నడిచిపోతే గొప్ప అయిపోయింది కదా. నడిచిపోతే వచ్చి ఒక అంటే కొత్త రకం ఇక నడుచుకుంటూ పోతే కదా అందరు సార్ లిఫ్ట్ ఇవ్వమంటాం అంటారు. లిఫ్ట్ ఎందుకు ఏమో నడుస్తాం, ముందు నడిచిపోతే ఏమైనా పోతుంది. ఇప్పుడు నడిచిపోవడం పెద్ద విచిత్రం అయిపోయింది. మరి ఎందుకు ఆరోగ్యం పాడు కాదు? నిరాడంబరంగా ఉండడం ఎంత గొప్ప అండి. ఇలా బట్టలు 2000 పిల్లలు చూస్తుంటాయి మీలాంటి 5,000 రూపాయల షర్ట్, 10,000 రూపాయల షర్ట్. నేను ఒక షర్ట్ కొంటా ఎంత అంటే కుమార్లో కొనుకొస్తా 250 రూపాయలు కుమార్లో. మా వాళ్ళు అంటారు అసలు నువ్వు కుమార్లో కొనుకొచ్చి 250 రూపాయలు అయింది చూడు, మనకి 3,000 రూపాయల షర్టు. అరే 3,000 రూపాయలు ఎందుకు కదా, ఎందుకు? మనకు అవసరం కోసం చేయాలి. నిరాడంబర జీవనం చాలా కష్టం. నిరాడంబరం ఉంటుంటే మన తాతలు ముత్తాతలు. ఇలా మనం లేకుండా ఆడంబరంగా ఉంటున్నాం, లేకుండా ఖర్చు పెడుతున్నాం, లేకుండా షోపుడ వేస్తున్నాం, లేకుండా దీనివల్ల ఏమైతుందంటే మనకు బాగా అయిపోతుంది. అందుకే అందరితో మంచిగా ఉండడము, ప్రేమగా ఉండడము, ఆరోగ్యం బాగుంటుందండి. మన ఆరోగ్యం బాగుండాలని మనం ప్రేమించగలగాలి. అసూయ ఉండద్దు, దేశం ఉండద్దు, ముఖంలో ప్రశాంతంగా ఉండాలి, అందరూ ప్రేమగా ఇవ్వాలి. ఈర్ష్య ఉన్నట్టు కథమే, నేను చెప్తాను. ఈర్ష్య ఉన్నదంటే కథ ఏం అక్కర్లేదు. చితి శవాన్ని కాలుస్తుంది, కానీ చింతలు మొత్తం దేహాన్ని కాలుస్తాయి. కాబట్టి ఆ ఈశ్వర దేశాన్ని మనం పోగొట్టుకోవాలి. ఈ సందర్భంగా మనమంతా కూడా ఈ విషయాలు గుర్తుపెట్టుకొని కదా, మన జీవనయానం ఏంటిది, మన వృత్తి ఏమిటిది, అంచలందుకు ఎంత ఎదుగుతున్నాం మనం చూస్తున్నాం. ఇప్పుడు మీ వృత్తిలో చూస్తాను ఎంతమంది మామూలు సాధించి కోటీశ్వరులైన వాళ్ళు ఉన్నారు. ఛాలెంజింగ్ అయిపోయింది మన వృత్తి. ఇప్పుడు మన వృత్తి అయితే చాలా అన్నిట్లో ఛాలెంజింగ్ అయిపోయింది. కొత్త వాళ్ళు వస్తున్నారు, రకరకాల మహిస్తారు. వాడు మనం దాటిపోతున్నాడు. వాడు దాటిపోవడం కాదు, మనం ఎంత దాటిపోకూడదు, మనం కూడా దాటిపోవాలా. మనం దాటిపోవడం మనం ఏం చేయాలా అని ఆలోచించగలిగితే ఏమైందండి బాగుంటుంది. సో ఈ రకంగా ఈ విశ్వకర్మ యోజనలో పెద్దవాళ్ళు మనం నేర్చుకొని మనకు అందుకే నేను చెప్పింది ఎందుకంటే మనం చాలా గొప్ప వ్యక్తులము, సమాజం గొప్పది, మన కల్చర్ గొప్పది. మన కుటుంబాన్ని కాపాడుకోవాలా, ఇంట్లో అందరితో ఆనందంగా ఉండాలా, ఇంట్లో భార్య పిల్లలతో కొట్లాట ఉండద్దు, ఇంట్లో ఎంతో స్వర్గంలాగా ఉండాలి. స్వర్గం ఏంటంటే అందరితో మంచిగా ఉండాలి, మాట ఉండాలి, భార్యతో మంచిగా మాట్లాడాలి, అందరితో మాట్లాడాలి. సో ఈ రకంగా అనేక విషయాలు ఉన్నాయి. సో ఈ రకంగా ఆరోగ్యం గురించి, మెంటాలిటీ గురించి, డబ్బు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దాని డబ్బు సంపాదించి చాలా సులభం అండి. స్టార్టింగ్ కష్టం. ఒకసారి డబ్బు పొదుపైతే ఎంతంటే అంత వస్తుందండి, పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఈ విషయాలను మీతో మాట్లాడడానికి ఈ విశ్వకర్మ యోజనలో ఈ పేరుకి ఎన్నో ప్రోగ్రామ్స్, దాదాపు మీలాంటి ప్రోగ్రామ్స్ ఒక 10-15 ప్రోగ్రాంలో మాట్లాడాను. ఏంటంటే యువకులు ఈరోజు శక్తివంతులు మీలాంటి వాళ్ళు ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా మన తెలుగు ఉపయోగించగలగాలి. తెలుగు ఉపయోగిస్తే మన ప్రైమ్ మినిస్టర్ కోరిక మన భారతదేశంలో గొప్ప దేశం కావాలి. ఇప్పుడు గొప్ప దేశం అవుతుందా, ఇంకా కావాలా. మన సమాజం గొప్ప కావాలా, వేరే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలా. వేరే దాంట్లో ప్రతి ఒక్కరు పనిచేస్తారు, మనం ఎందుకు పని చేయకూడదు అనే ఆలోచన మనకు వస్తే మనకి సమాజం బాగుపడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మీరు ఆరోగ్యం కాపాడే సూత్రాలు చెప్పాను. మంత్ర సత్యనారాయణ చదవండి, యూట్యూబ్లో కింద ఉంటే మంత్ర సత్యనారాయణ ప్రోగ్రామ్ చూడండి. జీ తెలుగులో వస్తుంది, విద్యలో వస్తుంది, చాలా బాగుంటుంది. మన ఆరోగ్యం ఎట్లా ఉంటుందో తెలిసిపోతుంది కాపాడుకోవడానికి. ఈరోజు యూట్యూబ్లో సెల్ ఫోన్తో ఎన్ని రకాల మనం వృత్తులు చేసుకోవచ్చు అని చూపిస్తున్నాడు, రకరకాల ఐడియా చూపిస్తున్నాడు కదా. చాలా ముందు పుస్తకం చదువుతూ వచ్చేది, చెప్తూ చూపించే అవసరం లేదు, సెల్ ఫోనే అంత ప్రపంచం అయిపోయింది కదా. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చారు. మీరంతా కూడా చాలా సంతోషం. ఆ సారు వీరు, ఈసారి మావాడి అతను ఎంతోమంది ఇంకా వీరే వెళ్ళిపోయి కనబడుతాడు, ఇంతకుముందు కనబడ్డాడు సారు. సంతోషం మీతో అందరికీ నమస్కారం. కదా మీ జీన్స్లో ఉన్న నైపుణ్యం కదా. ఇప్పుడు విశ్వకర్మ దానిలో ఇప్పుడు జీన్లో విరణ కాదు, మీకు మనకున్న జీన్స్ వాళ్ళకి లేవు. విశ్వకర్మ